నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజు గూడూరు గ్రామంలో 55 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ పాల్గొన్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాదరాజు గూడూరు గ్రామ అభివృద్ధికి 6,81 లక్షల రూపాయల నిధులు కేటాయించాము. ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే రాబోయే రోజుల్లో చేస్తామని వెల్లడించారు. అన్నా మీరు కొంచెం వెనక్కి జరగన్నా, 2 అడుగులు వెనక్కి జరగన్నా అన్నా. ఈశ్వర్ అన్న అన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాదరాజు గ్రామంలో ఈరోజు 55 లక్షల రూపాయలతో గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిధులు, అదేవిధంగా ఎన్ఆర్జేసీ ఈ రెండు కలుపుకొని కూడా 55 లక్షల రూపాయలతో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది ఒక జాతరలాగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది ఒక జాతరలాగా ఇటు మండలంలోని 18 గ్రామాల్లో కానీ, అదేవిధంగా అర్బన్లోని 26 డివిజన్లో కూడా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈరోజు మనం మాదరాజగూడకి సంబంధించిన నియోజకవర్గంలో 1 లక్ష్యం, అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందిస్తూ అభివృద్ధి పనులన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ, స్థానిక ప్రజలు సలహాలు సూచనలు తీసుకొని ఏమేమి చేయాలో వారి మాట ప్రకారం నియోజకవర్గంలో తీసుకున్నాం. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ప్రతి గ్రామంలో కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎక్కడ శాంతియుత వాతావరణంలో ఎక్కడ గొడవలు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మీకు అందరికి కూడా తెలియజేస్తాం.